हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। सो ताजा अपडेट्स तो मी ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। బాగా పాలిష్ చేయబడి మల్లెపూల రంగులోకి వచ్చే అన్నం అంటేనే మనకు చాలా ఇష్టం। ఈ అన్నం తెచ్చిపెట్టే తంటాలు అన్ని ఇన్ని కావు। శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు కాదు, క్యాలరీలు పెరిగిపోతుంటాయి, అధికంగా బరువు పెరుగుతారు, గుండె జబ్బులు, షుగర్ వంటి అనారోగ్యాలు వస్తాయి। అయితే అన్నాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో వండి తింటే దానివల్ల మన శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరవట, శరీరంలో ఇప్పటికే ఉన్న కొవ్వు కూడా కరుగుతుందట। మరి అలాంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఆ పవర్ఫుల్ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। సాధారణంగా అందరూ అన్నాన్ని పలు రకాలుగా వండుతారు। కొందరు ఎలక్ట్రిక్ కుక్కర్ పై వండితే ఇంకొందరు గ్యాస్ స్టవ్ పై గెంజిని వార్చి లేదంటే నీటిని అలాగే ఎగిర్చి ఆవిరి చేసి అన్నం వండుతారు। అయితే అన్నం ఎలా వండినా బియ్యం నీళ్లతో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను కూడా వాటితో కలిపి పాత్రలో వేయాలట। కొబ్బరి నూనె అంటే మనం జుట్టుకు పెట్టుకునేది కాదు, వంటలకు వండే కొబ్బరి నూనె వేరుగా ఉంటుంది। అది ఎక్కువగా నూనె గానుగుల నుంచి లభిస్తుంది, లేదంటే మార్కెట్ లోను కొనుక్కోవచ్చు। మీరు 1 కిలో బియ్యం పెడితే అందులో 3% బరువు అంటే 30 గ్రాముల కొబ్బరి నూనెను ఆ బియ్యానికి కలపాల్సి ఉంటుంది। అలా కొబ్బరి నూనెను కలిపాక అన్నం మామూలుగానే వండాలి। అనంతరం ఆ అన్నాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టాలి। 12 గంటల తర్వాత ఆ అన్నంను బయటికి తీసి కొద్దిగా వేడి చేసి వెంటనే తినేయాలి। దీనివల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి। ఈ విధంగా అన్నం వండడం వల్ల ఆ అన్నం రెసిస్టెంట్ స్టార్చ్ అనబడే సంక్లిష్ట పిండి పదార్థంగా మారుతుందట। దీన్ని పలువురు సైంటిస్టులు ఇటీవలే కనుగొన్నారు। ఇలా సంక్లిష్ట పిండి పదార్థంగా మారిన అన్నాన్ని తింటే దాని వల్ల మనకు సాధారణ అన్నం కన్నా దాదాపుగా సగం క్యాలరీలు తక్కువగా వస్తాయట। అంటే ఆ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది। ఇలా జీర్ణమయ్యేందుకు ఒంట్లో ఉన్న కొవ్వును ఖర్చు చేసుకుంటుంది। దీనివల్ల మనకు క్యాలరీలు బాగా తక్కువగా అందడమే కాదు, ఈ అన్నాన్ని తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది। చాలా తక్కువ మొత్తంలో ఈ అన్నం తిన్నా కొన్ని గంటల పాటు ఆకలి వేయదు, కడుపు నిండిన భావన కలుగుతుంది। దీనివల్ల బరువు త్వరగా తగ్గుతారు। ఈ అన్నం మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది। దీంతో వారి రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, ఇన్సులిన్ బాగా వినియోగం అవుతుంది। ఈ అన్నం వల్ల శరీరంలోని విటమిన్స్, మినరల్స్ బాగా శోషించుకోబడతాయి, మలబద్ధకం కూడా పోతుంది, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది। అంతేకాదు శరీర రోగనిరోధక వ్యవస్థ కూడా పటిష్టమవుతుంది। ఇది అప్డేట్। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।